ఫ్రెండ్స్, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల పైన భారీ నుంచి అతి భారీ డిస్కౌంట్స్ అయితే లభిస్తున్నాయి. ఎవరైతే ఒక సంవత్సరం నుండి డబ్బులు పోగేసుకొని ఈ దసరా దివాళీ పండగకి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొందాం అనుకుంటున్నారో ఇదే సరైన సమయం. సో క్రెడిట్ కార్డులన్నీ పోగేసుకోండి, డబ్బులన్నీ విత్డ్రా చేసుకోండి, ఎందుకంటే పెద్ద సేల్ అనేది వచ్చేసింది. సో ఈ వీడియోలో ఇప్పుడు జరుగుతున్న అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎలాంటి డిస్కౌంట్స్ ఉన్నాయి, వాటి ప్రైస్ ఎంత, ఏ కార్డ్స్ని యూజ్ చేయాలి అనే డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఎవరైతే ఈ పండగకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని కొందాం అనుకుంటున్నారో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ని కొందాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికన్నా ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అనే పేరుతో ఈ సెప్టెంబర్ 27 అంటే ఈ రోజు నుంచి పండుగ సేల్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్సే కాకుండా అన్ని ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ ఆర్ హోమ్ అప్లయన్సెస్, క్లాతింగ్, ఫుట్వేర్ పైన మనకి హ్యూజ్ డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. సో సంవత్సరం మొత్తంలో ఎప్పుడు జరగనంత పెద్ద సేలు ఈ పండుగ సీజన్కి ఈ రెండు ప్లాట్ఫామ్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు అమెజాన్లో తీసుకోవాలనుకుంటే ఎస్బీఐ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ ఫ్లిప్కార్ట్లో కొనాలనుకుంటే హెచ్డిఎఫ్సి ఆర్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. ఈ 3 క్రెడిట్ కార్డ్స్ లేకున్నా కానీ మీకు మినిమం 3,000 నుండి 5,000 రూపాయల డిస్కౌంట్ అనేది వస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పే ఎలక్ట్రిక్ స్కూటర్స్ని బెస్ట్ ప్రైస్లో కొనాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని నేనైతే చెప్పాను. సింపుల్గా మీకు డిస్క్రిప్షన్లో మన అఫిలియేట్ లింక్స్ అనేవి ఉంటాయి. సో ఆ లింక్స్ని యూజ్ చేసి కనుక మీరు ఆ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తే మన ఛానల్కి ఎంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అమెజాన్ ఫ్లిప్కార్ట్ అని అంటే ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేసుకుంటే అమెజాన్లోనే మనకి హైయెస్ట్ డిస్కౌంట్స్ అనేవి లభిస్తున్నాయి. అందుకే మనం అమెజాన్ గురించి లాస్ట్లోనైతే మాట్లాడుకుందాము. సో ఈ వీడియోని ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సేల్స్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. సో ముఖ్యంగా ఫ్లిప్కార్ట్లో మనకి హీరో వీదా, ఆంపియర్, ఓలా అండ్ రీవోల్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే లభిస్తున్నాయి. సో ముందుగా మనం ఆంపియర్ బ్రాండ్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. సో ఆంపియర్ బ్రాండ్లోని మ్యాగ్నస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ పైన కంపెనీ వాళ్ళు డిస్కౌంట్స్ అయితే అనౌన్స్ చేశారు. సో ఆంపియర్ మ్యాగ్నస్ ఈఎక్స్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 82,900 రూపాయలు అయితే ఉంది. సో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ కనుక మీ దగ్గర ఉంటే 3,945 రూపాయలు, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కనుక ఉంటే 3,000 రూపాయల ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. లేదా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పైన పర్చేస్ చేస్తే 3,800 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు అడిషనల్గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన 4,000 రూపాయల డిస్కౌంట్ అనేది అందిస్తున్నారు. సో ముఖ్యంగా మనకి 7,000 నుండి 8,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఈ ఆంపియర్ మ్యాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన అయితే ఉంటుంది. సో డిస్కౌంట్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత దీని ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 74,000 నుండి 75,000 వరకు అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్కి ఇది కిల్లర్ డీల్ అని చెప్పవచ్చు. దీంట్లో మనకి 2.3 kWh రిన్యూవబుల్ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. 80 నుండి 90 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. సో ఆంపియర్ అనేది మంచి బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆంపియర్లోనే బిగ్ డాడీ అయిన ఆంపియర్ నెక్సస్ ఎస్టీ అనే మోడల్ పైన కూడా హ్యూజ్ డిస్కౌంట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఎస్టీ అనేది రీసెంట్గానే మార్కెట్లోకి లాంచ్ అయింది. రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆ వీడియో చూసిన తర్వాత మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. సో ఈ స్కూటర్ యొక్క యాక్చువల్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 119,400 రూపాయలు అయితే ఉంది. మీ దగ్గర కనుక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే 7,500 రూపాయలు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 5,745 రూపాయల డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఈ స్కూటర్ని మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఈఎంఐలో తీసుకుంటే 8,250 రూపాయల డిస్కౌంట్, ఎస్బీఐ, యాక్సిస్, ఐసిఐసిఐ, కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పైన తీసుకుంటే 5,600 రూపాయల డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అండ్ అడిషనల్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళు 4,500 రూపాయల డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. సో ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన మనకి 12,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో ఈ డిస్కౌంట్ తీసేసాక దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,07,000 నుండి 1,08,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఈ స్కూటర్లో మనకి 3 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది, 100 నుండి 110 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది, 97 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వెళ్తుంది, మంచి మిడ్ డ్రైవ్ మోటార్ ఉంటుంది. సో ఫ్యామిలీకి అయితే ఇది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. 1,07,000 నుండి 1,08,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్కి ఇది వాల్యూ ఫర్ మనీ. సో ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో పే చేసేది ఎక్స్ షోరూమ్ కాస్ట్ మాత్రమే. ఇక్కడ మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత షోరూమ్కి మీ ఆర్డర్ అనేది వెళ్తుంది. సో ఒక రోజు మీరు బుక్ చేసిన ఒక రోజు తర్వాత మీరు షోరూమ్ని అయితే కాంటాక్ట్ కావాలి, లేదా మీ దగ్గరలోని షోరూమ్ వాళ్ళే మీకు కాల్ చేసి ఇలా ఆర్డర్ వచ్చిందని చెప్తారు. సో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మీరు రిజిస్ట్రేషన్కి కానీ లేదా ఈ సబ్సిడీ కోసం కానీ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మీరు పంపిస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి మీకు ఎప్పుడైతే డెలివరీ
ఎక్స్పైరీ డేట్ వస్తుందో అప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు. సో మీరు డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి స్కూటర్ని అయితే అక్కడ నుండి పికప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎక్స్ షోరూమ్ కాస్ట్ పే చేసిన తర్వాత మీరు షోరూమ్ వాళ్ళకి ఇన్సూరెన్స్, హ్యాండ్లింగ్ ఛార్జెస్, యాక్సెసరీస్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది మీకు అదనంగా 10 నుండి 15,000 రూపాయలు అనేది ఎక్స్ట్రా పడుతుంది. అండ్ ఆంపియర్లోనే రియో ప్లస్ ఎల్ఐ అని ఒక లో స్పీడ్ మోడల్ ఉంటుంది. సో దీనిపైన కూడా అట్రాక్టివ్ ప్రైసింగ్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీని యాక్చువల్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 59,400 రూపాయలు అనమాట. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు దీనిపైన 3,000 రూపాయలు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద, 2,870 రూపాయలు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీన్ని ఈఎంఐలో కనుక తీసుకుంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ పైన 3,750 రూపాయలు, మిగతా క్రెడిట్ కార్డ్స్ పైన 2,800 రూపాయల డిస్కౌంట్ వస్తుంది. అండ్ వీటి తర్వాత మనకి ఫ్లిప్కార్ట్ వాళ్ళు అదనంగా 2,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. సో యాంపియర్ రియో ఎల్ఐ ప్లస్ యొక్క ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి మనకి 54 నుండి 55,000 వరకు అయితే ఉంటుంది. దీనిలో మనకి 1.3 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 50 నుండి 60 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. దీని టాప్ స్పీడ్ మాత్రం 25, నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ అనమాట. సో 55,000 రూపాయల్లో మీరు ఏదైనా బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ కేటగిరీలో చూస్తుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక తర్వాత డిస్కౌంట్స్ ఓలా కంపెనీ పైన ఉన్నాయి. సో ఓలాకి చాలా నెగిటివిటీ అనేది వస్తుంది, సర్వీస్ లేదని అంటున్నారు. బట్ ఇప్పటికీ చాలా మంది ఓలా స్కూటర్స్ని తక్కువ రేట్లో వస్తే పర్చేస్ చేస్తామని చూసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి నేను ఈ ఓలాని అయితే దీంట్లో ఇంక్లూడ్ చేశాను. ఓలా S1 Pro యొక్క ప్రస్తుతం ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,24,999 రూపాయలు ఉంది. యాక్చువల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ 1,35,000 అయితే లాంచ్ అయింది. సో ఇక్కడ వీళ్ళు 10,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఇచ్చారు. మీరు ఏ క్రెడిట్ కార్డ్ లేకున్నా కానీ మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డ్తో కూడా ఎంతో కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. బట్ మీ దగ్గర కనుక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు ఏకంగా ఎలక్ట్రిక్ స్కూటర్ పైన 13,500 రూపాయల డిస్కౌంట్ అనేది వస్తుంది. లేదా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 11,000 రూపాయల డిస్కౌంట్ వస్తుంది. దీన్ని మీరు ఇదే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఈఎంఐలో తీసుకుంటే 5,000 నుండి 14,000 రూపాయల వరకు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఓలా S1 Pro యొక్క ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ మనకి 1,10,000 నుండి 1,11,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. సో ఈ స్కూటర్ లాంచ్ అయినప్పటి నుండి ఇదే అతి తక్కువ ప్రైస్ అనమాట. సో ఇంతకన్నా తక్కువ ప్రైస్కి ఓలా వాళ్ళు ఇంతవరకు S1 Pro స్కూటర్ని అయితే అమ్మలేదు. సో ఈ స్కూటర్లో 4 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 130 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది, 120 kmph టాప్ స్పీడ్ వెళ్తుంది, 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే దీంట్లోనైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ S1 Air పైన కూడా వీళ్ళు మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నారు. S1 Air యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ ప్రస్తుతం 1,07,499 రూపాయలు ఉంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ పైన 8,500 రూపాయలు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన 5,375 రూపాయలు. దీన్నే మీరు ఈఎంఐలో తీసుకుంటే హెచ్డిఎఫ్సి కార్డ్ పైన 9,250 రూపాయల డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ డిస్కౌంట్స్ అన్ని తీసేదాక దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 98 నుండి 99,000 వరకు అయితే ఉంటుంది. సో దీంట్లో 3 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్, 100 నుండి 110 కిలోమీటర్ల రేంజ్, 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్, BLDC అప్ మోటార్ ఉంటుంది, అండ్ 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది. సో S1 Air కోసం ఎవరైనా చూస్తుంటే మీ దగ్గర కనుక ఇప్పుడు నేను చెప్పిన క్రెడిట్ కార్డ్స్ ఉంటే మీరు ఈ స్కూటర్ వైపు అయితే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ S1 X సిరీస్ పైన వీళ్ళు భారీ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. ఇవి కేవలం ఫ్లిప్కార్ట్లోనే ఉన్నాయి, అమెజాన్లో మీకు S1 X సిరీస్ అయితే లేవు. సో మనం S1 X 2 kWh నుండి అయితే స్టార్ట్ చేద్దాము. సో దీని యాక్చువల్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 74,999 రూపాయలు. బట్ ఫ్లిప్కార్ట్లో దీన్ని వీరు కేవలం 67,999 రూపాయలకి అమ్ముతున్నారు. ఇక్కడ మనకి 7,000 డిస్కౌంట్ వచ్చింది. అండ్ దీనిపైన మీ దగ్గర హెచ్డిఎఫ్సి ఆర్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 3,250 రూపాయల డిస్కౌంట్ వస్తుంది. దీన్ని మీరు ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. సో ఈఎంఐలో కూడా సేమ్ డిస్కౌంట్ ఉంటుంది. అండ్ అడిషనల్గా వీళ్ళు 3,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. సో మొత్తంగా మనకి ఈ కార్డులు యూజ్ చేస్తే 6,000 రూపాయలు, వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చిన 7,000 రూపాయల డిస్కౌంట్, మొత్తంగా 13,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఈ S1 X 2 kWh పైన అయితే ఉంది. సో ఎఫెక్టివ్గా దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 61,000 నుండి 62,000 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనకి 2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 60 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 85 కిలోమీటర్లు. 61,000కి మనకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందంటే ఇంతకన్నా చీప్గా మనకి ఓలా స్కూటర్స్ అయితే ఎప్పుడు రావు. సర్వీస్ ఒక్కటి మీ మైండ్లో పెట్టుకొని మీరు మీ డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ నెక్స్ట్ 3 kWh యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 87,999 రూపాయలు. బట్ ఫ్లిప్కార్ట్లో దీన్ని ఇప్పుడు 76,999 రూపాయలకి అమ్ముతున్నారు. ఇక్కడే మనకి 9,000 రూపీస్ డిస్కౌంట్ అనేది వచ్చేసింది. అడిషనల్గా మీ దగ్గర హెచ్డిఎఫ్సి ఆర్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 3,000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. సో ఎఫెక్టివ్గా దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 73,999 రూపాయలు. ఓలా S1 Airలో ఉండే స్పెసిఫికేషన్స్ దీంట్లో కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ 4 kWh గురించి మాట్లాడుకుంటే ఇది మంచి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. యాక్చువల్గా దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 94,999 రూపాయలు. సో ఫ్లిప్కార్ట్లో కూడా ఇప్పుడు ఇదే ప్రైస్ అమ్ముతున్నారు. బట్ మీ దగ్గర కనుక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉంటే దీనిపైన 9,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే 7,600 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. దీన్నే కనుక మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఈఎంఐలో తీసుకుంటే 9,750 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఈ
ఓలా S1 X 4 kWh యొక్క ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 85,999 రూపాయలు. ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఎక్స్ షోరూమ్ కాస్టే. దీనిపైన మీకు ఇంకో 10,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఖర్చు అవుతుంది. దీంట్లో 4 kWh బ్యాటరీ బ్యాక్ ఉంటుంది. సుమారుగా ఒక 140 నుండి 150 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 90 కిలోమీటర్లు. ఓలా డిస్కౌంట్స్ అయితే ఇవ్వన్నమాట. నెక్స్ట్ వీదా స్కూటర్స్ పైన కూడా మనకి మంచి డిస్కౌంట్స్ వస్తున్నాయి. సో వీదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 119,900 రూపాయలు అయితే ఉంది. HDFC క్రెడిట్ కార్డు పైన 8,500 రూపాయలు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పైన 5,995 రూపాయల డిస్కౌంట్ అనేది ఉంది. దీన్నే మీరు ఈఎంఐలో తీసుకుంటే HDFC క్రెడిట్ కార్డు పైన 9,250 రూపాయల డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ మిగతా క్రెడిట్ కార్డ్స్ పైన 5,000 నుండి 6,000 రూపాయల డిస్కౌంట్ వస్తుంది. దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,10,000 నుండి 1,11,000 అయితే ఉంది. సో మీ దగ్గర కనుక HDFC యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉంటేనే మీరు దీన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకోండి, లేదంటే డైరెక్ట్గా అమెజాన్కి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇదే ఫ్లిప్కార్ట్లో వీదా V1 Pro పైన కూడా కొంచెం డిస్కౌంట్ అయితే ఉంది. దీని యాక్చువల్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,49,900 రూపాయలు, HDFC కార్డు పైన 8,500 రూపాయలు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పైన 7,495 రూపాయలు. అండ్ దీన్ని మీరు ఈఎంఐలో తీసుకున్నా కానీ మీకు కొంచెం ఎక్కువ డిస్కౌంట్స్ వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,40,000 నుండి 1,41,000 అయితే ఉంది. సో రెండిట్లో మనకి పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఉంటాయి. 70 నుండి 90 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, మంచి పవర్ ఉంటుంది. హీరో అంటే మంచి ట్రస్ట్ వర్తీ బ్రాండ్ కాబట్టి ఈ స్కూటర్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే లాస్ట్ ఇయర్ సేల్స్లో ఇది ఇంకా చాలా తక్కువకి వచ్చింది. ఈసారి ఫ్లిప్కార్ట్ వాళ్ళంత డిస్కౌంట్స్ అయితే ఇవ్వట్లేదు. అండ్ ఇదే ఫ్లిప్కార్ట్లో రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ పైన కూడా మనకు కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. దీని యాక్చువల్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,39,950 రూపాయలు, HDFC క్రెడిట్ కార్డు పైన 8,500 రూపాయలు. దీన్ని మీరు ఈఎంఐలో తీసుకుంటే 6,000 నుండి 9,250 రూపాయల వరకు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,31,450 రూపాయలకైతే ఉంది. సో ఈ ప్రైస్కి ఇది వర్త్ కాదని చెప్తాను. సో దీని అయితే మీరు స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ బైక్ పైన కూడా కొన్ని డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 79,090 రూపాయలకి ఒక సెల్లర్ అమ్ముతున్నాడు, 81,790 రూపాయలకి ఇంకో సెల్లర్ అయితే అమ్ముతున్నాడు. HDFC క్రెడిట్ కార్డు పైన 3,000 రూపాయల డిస్కౌంట్ అయితే ఉంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పైన 4,000 రూపాయల డిస్కౌంట్ అయితే ఉంది. దీన్ని మీరు ఈఎంఐలో తీసుకుంటే 3,900 రూపాయల డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 76,990 రూపాయలు అయితే పడుతుంది. సో ఈ ప్రైస్కి డీసెంట్ స్పెసిఫికేషన్స్ వస్తాయి. 2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 80 నుండి 90 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 50 కిలోమీటర్లు అనమాట. సో దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలనుకుంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈ ప్రైస్కి దీని అయితే కన్సిడర్ చేయొచ్చు ఇన్ కేస్ మీ దగ్గర కనుక కార్డ్స్ ఉంటే. అండ్ ఇవే కాకుండా బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన కూడా వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఆ ప్రైస్కి నాకు అది వర్త్ అయితే అనిపించలేదు, అందుకే నేను కవర్ చేయట్లేదు. అండ్ TVS iQube స్కూటర్స్ని కూడా నేను ఫ్లిప్కార్ట్లో చూశాను. బట్ అది కొన్ని పిన్ కోడ్స్కే ఉంది, మేబీ మహారాష్ట్ర పిన్ కోడ్స్కి అవైతే అప్లికబుల్గా ఉంది. సో మీ పిన్ కోడ్స్కి కనుకుంటే ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి, వాటిపైన కూడా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. సో ఇవే కాకుండా ఒకయా, జాయ్, గీ అని మిగతా బ్రాండ్స్ కూడా దాంట్లో ఉన్నాయి. సో అటువైపు వెళ్ళకండి. ఇప్పుడు నేను చెప్పిన స్కూటర్స్ని మాత్రమే, మీ దగ్గర కార్డ్స్ ఉంటే మాత్రమే ఈ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్లో మీరు ఈ ఫెస్టివల్ సీజన్కి స్కూటర్స్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అమెజాన్కి అయితే వెళ్ళిపోదాము. నేను ఆల్రెడీ చెప్పినట్టు అమెజాన్లో SBI క్రెడిట్ కార్డ్స్ పైన మనకి డిస్కౌంట్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను చెప్పే డీల్స్ అన్ని మీ పిన్ కోడ్స్ని బట్టి కూడా చేంజ్ అవుతాయి. మెజారిటీ ఆఫ్ ది సిటీస్లో ఇప్పుడు నేను చెప్పిన డీల్స్ అనేవి ఉంటాయి. బట్ కొన్ని టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఈ షోరూమ్స్ మనకి దగ్గరలో ఉండవు కాబట్టి అక్కడ మీకు కరెంట్లీ అన్అవైలబుల్ లేదా అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపించే ఛాన్స్ అయితే ఉంది. సో మీ దగ్గరలోని టౌన్స్ ఉన్న పిన్ కోడ్ని పెట్టి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్స్ని లేదా డిస్కౌంట్స్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక అమెజాన్లో మనం ఫస్ట్ వీదా స్కూటర్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి, ఎందుకంటే దీనిపైన మనకి భారీ డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి. సో ముందుగా మనం వీదా V1 Pro గురించి మాట్లాడుకుంటే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,49,900 రూపాయలే ఉంది. బట్ ఇక్కడ అమెజాన్లో మనకి SBI క్రెడిట్ కార్డు కనుక యూజ్ చేస్తే ఏకంగా 43,500 రూపాయల డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,06,400 రూపాయలు. సో 1,06,000కి మనకి వీదా V1 Pro వస్తుందంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బట్ ఈ మధ్య కొంతమంది దీంట్లో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, లేదా మనకి కస్టమర్ సపోర్ట్ అంతా బాగాలేదని చెప్తున్నారు. సో ఒకసారి మీ దగ్గరలోని సర్వీస్ సెంటర్ని విజిట్ చేసి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు వీటిని బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. బట్ ఈ ప్రైస్కి మాత్రం ఇది కిల్లర్ డీల్ అని చెప్తాను. అండ్ దీని తమ్ముడైన వీదా V1 Plus పైన కూడా వీళ్ళు భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీని యాక్చువల్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,19,900 రూపాయలు. మీ దగ్గర కనుక SBI క్రెడిట్ కార్డు ఉంటే 28,399 రూపాయల డిస్కౌంట్ అనేది వస్తుంది. దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 91,501 రూపాయి. సో ఇక్కడ కూడా ఇది వాల్యూ ఫర్ మనీయే. అండ్ నెక్స్ట్ ఆంపియర్ మ్యాగ్నస్ పైన కూడా ఇక్కడ భారీ డిస్కౌంట్ అనేది వస్తుంది.
ఆంపియర్ మ్యాగ్నస్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 82,900 రూపాయలు. మీ దగ్గర కనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 4,500 రూపాయలు డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 78,400 రూపాయలు. సో అమెజాన్ కన్నా ఫ్లిప్కార్ట్లోనే మనకి దీనిపైన మంచి డీల్ అనేది ఉంది. సో మీరు ఆంపియర్ మ్యాగ్నెట్స్ని తీసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళండి. అండ్ తర్వాత అమెజాన్లో ఓలా స్కూటర్స్ పైన కూడా మంచి డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఓలా S1 Pro ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,24,999 రూపాయలు ఉంది. బట్ మీ దగ్గర కనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 18,000 రూపాయల డిస్కౌంట్ అనేది వస్తుంది. ఫ్లిప్కార్ట్లో మనకి కేవలం 13,500 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ చేశారు. బట్ ఇక్కడ అమెజాన్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పైన దీనిపైన మనకి 18,000 రూపాయల డిస్కౌంట్ అనేది వస్తుంది. సో అమెజాన్లో ఓలా S1 Pro యొక్క ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,06,999 రూపాయలే. సో ఇది కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓలా S1 Air పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. S1 Air యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,07,499 రూపాయలు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీద 15,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 91,999 రూపాయలు మాత్రమే. అండ్ ఇక ఫైనల్గా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన కూడా అమెజాన్లో మనకు ఆఫర్స్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో దీని బ్యానర్ పెట్టారు కానీ నాకు ఎక్కడ స్కూటర్స్ అయితే కనిపించలేదు. అమెజాన్లో మాత్రం భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఫస్ట్ మనం బజాజ్ చేతక్ 2903 గురించి మాట్లాడుకుందాము. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 99,998 రూపాయలు. మీ దగ్గర కనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 14,649 రూపాయల డిస్కౌంట్ అనేది వస్తుంది. మీరు దీన్ని ఈఎంఐలో తీసుకున్నా కానీ సేమ్ డిస్కౌంట్ మీకైతే అప్లికబుల్ అవుతుంది. సో ఈ డిస్కౌంట్ తీసేసాక దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 85 నుండి 87,000 వరకు అయితే ఉంటుంది. రీసెంట్గానే ఈ స్కూటర్కి సంబంధించిన రివ్యూని మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఆ రివ్యూని ఒకసారి చూసి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ బజాజ్ చేతక్ ప్రీమియం పైన కూడా మనకు డిస్కౌంట్స్ ఉన్నాయి. సో ఈ ప్రీమియం యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,38,999 రూపాయలు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్తో 18,000 రూపాయలు. ఈఎంఐతో తీసుకుంటే 18,250 రూపాయల డిస్కౌంట్ అనేది వస్తుంది. సో దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు 1,20,000 నుండి 1,24,000 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మెటల్ బాడీ వస్తుంది, 3.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 120 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. అండ్ 5 inches TFT కలర్ డిస్ప్లేని ఈ బజాజ్ చేతక్ ప్రీమియంలో కంపెనీ వాళ్ళు అయితే అందిస్తున్నారు. అండ్ ఫైనల్గా బజాజ్ కంపెనీ వాళ్ళు అమెజాన్ కోసమే ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేసిన బజాజ్ చేతక్ 3201 పైన కూడా వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో కొంచెం ప్రీమియం సీట్స్ ఉంటాయి, కొంచెం ప్రీమియంగా ఉంటుంది స్కూటర్ మొత్తం చూడడానికి. ఓన్లీ బ్లాక్ కలర్లో మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది. సో దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,40,444 రూపాయలు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పైన 18,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో దీని ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,22,444 రూపాయలు. సో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో నేను చూసిన కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన ఉన్న డిస్కౌంట్స్ అయితే ఇవ్వనమాట. సో మీరు కొంటే కనుక వీటిని తీసుకోవడానికి ట్రై చేయండి. అమెజాన్లో కూడా మనకి కుమాకి గిమకి అని చిన్న చిన్న కంపెనీస్ నుంచి కూడా మనకి స్కూటర్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు వాటిని తీసుకోకపోవడమే మంచిదని నా ఉద్దేశము. సో రెండు ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉన్న డీల్స్ అయితే ఇవ్వనమాట. మరి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని చూస్ చేసుకోబోతున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.